మన ఫిలిం స్టార్ల జీవితాలు అంత పూలపాన్పులేం కాదు, కానీ మనం అలా అనుకుంటూ ఉంటాం. ఒకటి, వీళ్ళంతా రాత్రి పగలు షూటింగ్లో ఉంటారు. షూటింగ్లో అంటే రకరకాల షూటింగ్స్. ఒక్కోసారి ఫైట్లో చేజింగ్ సీక్వెన్స్, ఇంకోసారి కార్ని గాల్లోకి దూకించడం, ఓసారి ఫైట్ సీక్వెన్స్, ఒక్కోసారి లవ్ సీక్వెన్స్లు కూడా ఉంటాయి, కాదనట్లేదు. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వీళ్ళకి ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఉండదు. అప్పుడప్పుడు వాళ్ళకేమాత్రం ఇష్టం లేని స్టంట్ కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడేం జరుగుతుంది? అప్పుడు ఇరుక్కుపోతారు. అచ్చం మన ఫిల్మ్ స్టార్ ఆనంద్లా. అతన్ని ఫిలింలోకి తీసుకున్నారు ఎందుకంటే డబ్బులు ఎక్కువొస్తాయని. డైరెక్టర్ చెప్పాడు తనకి, ఆనంద్ నువ్వు పైనుండి దూకాలని. కానీ ఆనంద్కి ధైర్యం సరిపోలేదు. తను సున్నితంగా వద్దని చెప్పాడు కూడా, నేను పైనుంచి దూకలేనని. కానీ డైరెక్టర్ వినలేదు. ఆఖరికి ఆనంద్ రిస్క్ చేయాల్సొచ్చింది. ఆ డైరెక్టర్ యాక్షన్ అనగానే ఆనంద్ పైనుండి దూకేశాడు. దూకేశాక ఏం జరిగిందంటే, ఇది చూస్తే మీ రోమాలు నిక్కపొడుచుకుంటాయి. చూడండి ఏం జరిగిందో. ఇలా తీసుకున్న తర్వాత నుంచి అతను కిందకు వస్తాడు కదా, అప్పుడు ఫైట్ చేయాలి. అర్థమైందా? ఓకే ఓకే సార్. అదేరా, అది మనం చూసుకోండి. అలా పంపించండి. అసిస్టెంట్ సార్ చెప్పండి సార్. స్టంట్ నేను అనుకున్నట్టే రావాలి. అలాగే సార్. అంతా జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా, బీ కేర్ఫుల్. జాగ్రత్తగా చూసుకుంటున్నాం సార్. డెఫినెట్లీ సార్. ఇది పట్టుకోరా. ఏంట్రా నువ్వు చేసింది? తప్పైపోయింది. కళ్ళు నెత్తి మీద ఉన్నాయి నీకు. సారీ సార్, చూసుకోలేదు. ఏ రాజు, ఎక్కడున్నావురా? ఎల్రా నువ్వు. రా, అటు కాదు, ఇటు రారా. రా. ఓకే సార్. రేయ్, మన హీరో అంత పైనుంచి దూకితే ఇది ఆగుతుందంటావా? ఏం కాదు సార్, భలేవారే. దీని మీద ఏనుగులు దూకినా ఏమీ కాదు. మేము చెప్పింది నమ్మండి సార్, ఏం కాదు. మీరు చెబుతున్నారు కానీ మన హీరో వింటాడో లేదో. సరే పద. లైటింగ్ అంతా సిద్ధం చేశాను సార్. పైకి లేపండి. అరే చిన్న, అదొకటి తీసుకో. వాటర్ తీసుకురమ్మని చెప్పు. సరే సరే. డాడ్, పైనుంచి చూస్తేనే చాలా భయంగా ఉంది. సార్, ఆనంద్కి ఏం కాదు కదా. ఏం మాట్లాడుతున్నారు కుమార్ సార్? ఆనంద్ సార్ మా హీరో. తనకేదైనా జరిగితే మా పరిస్థితి ఏంటి చెప్పండి సార్. ఇటు చూడండి, బ్రేక్ కంట్రోల్ నా చేతుల్లో ఉంటుంది సార్. నేను ఇక్కడ కూర్చున్నంత వరకు మీకేం కాదు. ఒక్కసారి ఇటు చూడండి, అక్కడ కింద అంత పెద్ద ఎయిర్ బ్యాగ్ పెట్టారు. నా మాట వినండి సార్, అక్కడ ఏమి జరిగే ప్రమాదం లేదు. ఇట్స్ ఓకే. నాకు మాత్రం భయం వేస్తుంది. ఈ రిస్క్ చేయకపోతే నీ పేరు పాడైపోతుంది. తెలుసు తెలుసు, నాకు తేడా వస్తే నా ప్రాణం. ఏం కాదు, పర్లేదురా. అలాగే. సెట్టింగ్స్ త్వరగా వర్క్ చేపించు. నేను చెప్పించే. సార్, కెమెరా కొంచెం కింద తీసుకో. ఓకే ఆనంద్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రెడీయే కదా? ట్రై చేస్తా. నువ్వు చేస్తావు, చేయగలవు, నాకు తెలుసు. థ్యాంక్ యూ. రే పద. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్. సరే, ఇదంతా మీరు జాగ్రత్త చూసుకున్న తర్వాత.
కెమెరా కాస్త పైకి, ఇంకా ఇంకొంచెం. రై, ఏంట్రా నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? చూస్తున్నాను సార్, చూస్తున్నాను. అటు వెళ్ళి అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకో. వెళ్ళు. ఓకే సార్. రెడీనా? చాలా ఎత్తు నుంచి దూకుపోతున్నాడే. ఆ క్రెయిన్ అంత టైట్ గా ఉంటుందో లేదో. ఫస్ట్ టైం ఇలా లైవ్ లో చూడడం. అవునా? కమాన్ ఆనంద్, దూకిసేయ్, ఏం కాదు. రోల్ కెమెరా, యాక్షన్. ఏమైంది? అసిస్టెంట్ సార్, అతను ఎందుకు పడిపోయేలా ఉన్నాడే? ఏమైంది? ఏమైంది? ఒక్క పని కూడా సరిగ్గా చేయవా? ఎవరన్నా నీళ్ళు తీసుకురండి. ఇటు రక్షించండి. ఆనంద్, 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 నీకేం కాదు. రక్షించండి, నా బాబుని కాపాడండి. ఆనంద్, ఏమైంది? ఆనంద్, పదండ్రా. బ్రదర్ పోయినట్టున్నాడు రా. త్వరగా రండి. సార్, సార్, ఆనంద్ గారు. హలో సార్. ఆనంద్ గారు. సార్, ఆనంద్ గారు. అయ్యో, అది ఏమైంది అర్థం కావట్లేదు. తప్పండి, జరగండి. ఆనంద్, ఆనంద్, ఓ మై గాడ్, చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? జోసఫ్ సార్, యాక్చువల్గా తను పైనుంచి పడడం వల్ల చనిపోలేదు. నాకు తెలిసి పైన షాక్ ఏమైనా తగిలిందేమో. సార్, షాక్ తగులుంటే వెంటనే చనిపోయేవాడు, కానీ అలా జరగలేదట. కాసేపు కేకలు వేశాట. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి తను పడిపోతూ అరిచాడని, అకస్మాత్తుగా కేకలు ఆపేసి కింద పడిపోయాడట. అవును సార్, అంత పైనుండి పడ్డాక ఇలా ఎలా ఉన్నాడు? అదే అర్థం కావట్లేదు, చూడు. ఓ మై గాడ్ సార్, ఇతను నోటించే రక్తం కారుతోంది. నోట్లోంచి రక్తం వస్తుందా? అంటే దీని అర్థం లోపలేదో దెబ్బ తగిలి ఇంజూర్ అయినట్టుంది. ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ మర్డర్. ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది జోసఫ్. ఇక్కడ డైరెక్టర్ ఎవరు? సార్, నేనే డైరెక్టర్ని. ఎలా చనిపోయాడు? అక్కడ పైన సార్. ఆ పై నుంచా? అవును సార్, కానీ నేను కిందకు వచ్చేటప్పటికి చనిపోయాడు సార్. సార్, ఆనంద్ నా కొడుకు లాంటి వాడు. ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. అంత ఈజీగా ఎవరు అలా చచ్చిపోరు. సార్, నేను అందరి గన్స్ చెక్ చేశాను సార్. అందరివి నకిలీవే. అన్నీ నకిలీ? అవును సార్. జోసఫ్, జోసఫ్, ఏమని తెలిసిందా? లేదు సార్, ఏం తెలియలేదు. కానీ గొంతు మీద ఏవో తెలియని గుర్తులున్నాయి. ఆనంద్ మధ్యలో వేలాడుతున్నప్పుడు కేకలు కూడా పెట్టాడు సార్. పడిపోతూ కేకలు పెట్టాడంటే అతని మెడ గాయమైనట్టు కాదు కదా. ఏదైనా జరుగుంటే అతను మాట్లాడేవాడే కాదు కదా. అసలు నాకు తెలియక అడుగుతానయ్యా, అంత పైన అతన్ని ఎందుకు వేలాడదీసినట్టు? ఉన్నాడు సార్, అసిస్టెంట్ డైరెక్టర్. ఎప్పుడు ఏదో ఒకటి హడావుడి చేస్తూనే ఉంటాడు. అతని నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఇతను ప్రాణాలు పోయాయి సార్. అసలు మీ ఫైట్ మాస్టర్ ఎవరు? పైన ఉన్నాడు సార్. పద. సార్, అతనే ఫైట్ మాస్టర్. బాగానే ఉందా? మీరెవరు? మేము సిఐడి నుండి వచ్చాం.
ఆనంద్ చావు గురించి కొన్ని వివరాలు కావాలి. అదంతా నాకు నా అసిస్టెంట్ చెప్పాడు. ఆనంద్ గారు చచ్చిపోయారని. నా పేరు పాడైపోయింది. నాకు ఇంకా పని ఎవరిస్తారు? నేను చాలా చాలా పెద్ద పెద్ద స్టంట్లు చేశాను. హెలికాప్టర్ నుంచి దూకేవి, ట్రైన్ నుంచి దూకేవి, కానీ ఎప్పుడు ఏం జరగలేదు. మరి ఇప్పుడు ఎందుకు అలా అయింది? సార్, నా అదృష్టం బాగోలేదనుకుంటా. నేను గాడిద లాంటి వాళ్లతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. గాడిదలా? ఎవరు వాళ్ళు? సారీ, ఈ అసిస్టెంట్. ఆనంద్ సార్ కిందకు దూకగానే ఇతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. తను నా మీద పడ్డాడు. నేను కూడా కింద పడ్డాను. కంట్రోలర్ బటన్ మీద నా చేయి పడి ఆఫ్ అయిపోయింది. చాలా ఆపోయా సార్. అది నేను చెప్పేది వినండి. ఏసీపీ సార్, నాకు పక్కా ఇన్ఫర్మేషన్ అందింది. రాజీవ్ అనే ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఇతనికి 30 lakhs రూపీస్ ఇచ్చాడు. ఎందుకంటే నా షూటింగ్ చెడగొట్టాలని, రేపు దీపావళికి నా సినిమా రిలీజ్ కాకూడదని. ఇదంతా ఇతనే చేస్తున్నాడు. ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? అవునా, నేను డబ్బులు తీసుకున్నానా? ఒక్క విషయం చెప్పు, ఈ షాట్ తీసేటప్పుడు నువ్వు నా అసిస్టెంట్ ని ఎందుకు పిలిచావు? నువ్వు నా మీద డౌట్ క్రియేట్ చేస్తున్నావేంటి? ఆగండి. నువ్వు అసలు ఎలా కింద పడ్డావు చెప్పు. సార్, నన్ను డైరెక్టర్ గారు పిలిచేసరికి సడన్ గా అక్కడ నుంచి పరిగెత్తాల్సి వచ్చింది. రే, నీ హడావుడ్లో నువ్వు వచ్చి నా మీద పడ్డావు. నీ మూలంగానే ఈ చావు నా మీదకి వచ్చింది. పిచ్చోళ్ళ మాట్లాడుకో. ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలరా? సార్, ప్రొడ్యూసర్ నన్ను బెదిరించాడు. షూటింగ్లో నన్ను గందరగోళం చేయమని. అలా చేస్తే నన్ను తన నెక్స్ట్ సినిమాలో డైరెక్టర్ను చేస్తా అన్నాడు. ఓ అలాగా, అందుకనే నువ్వు కావాలనే ఫైట్ మాస్టర్ మీద పడ్డావన్నమాట. అవును సార్, నేను కల్లో కూడా ఊహించలేదు నేను పడ్డం వల్ల ఆనంద్ సార్ చనిపోతాడని. మన హీరో మెడరిగినందుకు చావలేదు, పైనుంచి దూకినందుకు అసలే కాదు. అలా అయితే అతను ఎముకలు ఇరిగిపోవాలి కదా. అతని నోట్లోంచి అలా రక్తం వస్తుందంటే అర్థం ఏంటి? లోపలెక్కడో దెబ్బ తగిలింటుందనే కదా. లేదు లేదు, ఏ దెబ్బ లేదు. దెబ్బేమీ లేకుండానే రక్తం వచ్చిందంటావు? అవును, అలా వచ్చేసింది. ఇంటర్నల్ బ్లీడింగ్, హ్యూమన్ రేజ్. చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు తన ముక్కులో నుంచి చెవులో నుంచి అకస్మాత్తుగా రక్తం. మరి రక్తం ఎందుకు వచ్చిందంటావు? అతనికి ఏ దెబ్బ తగలనప్పుడు ఇదంతా ఏంటి? లేదా తన బీపీ లెవెల్స్ లో ఏదైనా చేంజ్ ఉందా? మేము ఒక విషయం ఖచ్చితంగా తెలుసుకున్నాం. అతని కడుపులో ఏమీ లేదు, అతను ఏమి తినలేదు. మేము అతని బ్లడ్ ని క్లియర్ గా టెస్ట్ చేసిన తరువాత మీకు కొన్ని విషయాలు తెలిసాయంటారు. అవును, నీకెలా తెలుసు? రెగ్యులర్ గా ప్రతి కేసులో మీరు చెప్పే మ్యాటర్ ఇదే కదండి. అవును అభిజిత్, నా కళ్ళు తిరిగినంత పని అయింది. టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే తన రక్తంలో నిద్ర మాత్రలు కలిశాయి. నిద్ర మాత్రలున్నాయా? ఓ, కానీ ఇతను కింద పడుతూ పడుతూ కేకలు పెట్టాడని చెప్పారే. సార్, అంత ఉదయమే అతను నిద్ర మాత్రం ఎందుకు మింగుతాడు? లేదు లేదు, అతను మింగలేదు. అతను అలా చేశాడని నేను చెప్పానా? ఒకవేళ ఏమైనా ఇంజెక్షన్ లాంటిది ఇచ్చారంటారా? లేదు, ఇంజెక్షన్ కూడా ఎవరు ఇవ్వలేదు. ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా ఏ ఆధారాలు లేవు. మరి మాత్రలు మింగలేదు, ఆహారమే తీసుకోలేదు, మరి కడుపులోకి ఎలా వెళ్ళుంటాయి? నోటి నుంచి. నోట్లోంచా? ఎస్, నోటి నుంచే. డాక్టర్ సారిక ఆనంద్ నోటిని జాగ్రత్తగా చూసినప్పుడు ఇదిగో చూడండి, నోరంతా నల్లగా అయిపోయింది. అవును అవును, విషం నోటు ద్వారానే ఇచ్చారు. విషమా? నిజమా? అవును సార్, విషం కలిసిన మందు. లేదంటే చూయింగ్ గమ్ లో అయినా మరేదైనా. అంటే ఫుడ్ లాంటి దాంట్లో ఫుడ్ అయితే ఇతనేం తీసుకోలేదు. ఇంకా ఒకవేళ టూత్ పేస్ట్ అంటే నిద్ర మాత్రలు ఇంకా విషం కూడా కలిపే ఇచ్చారా? ఎగ్జాక్ట్లీ. నిద్ర మత్తు వల్ల ఇతను పడుకున్నాడు. తర్వాత విషం తన పని తను చేయడం మొదలెట్టింది. ఈ 2 మందులు కలిసేసరికి మన హీరో పైకి వెళ్ళిపోయారు. అంటే ఇది హత్య అన్నమాట. 100% హత్యే, మర్డర్. దానివల్లే ఇతను త్వరగా చనిపోయాడంటారు. ఎగ్జాక్ట్లీ. డాక్టర్ గారు, ఇతను ఆ మందులు ఎంతసేపటి క్రితం తీసుకుని ఉంటాడు? దూకడానికి
2 గంటల ముందు. 2 గంటల ముందా? డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పారు సార్, ఆనంద్కి ఒక్క చుక్క కూడా నీళ్ళు ఇవ్వద్దని. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి షూటింగ్ జరుగుతున్నంతసేపు ఆనంద్ నీళ్ళే తాగలేదా? అవును సార్, అతను ఎంటీ కడుపుతూ ఉన్నాడు. పైగా అతను దూకటానికి ఇష్టం చూపించలేదు. సరే అయితే ఒక్క విషయం చెప్పండి, అతను ఇక్కడ మేకప్ రూమ్లో ఉన్నప్పుడు బ్రష్ ఏమైనా చేసుకున్నాడా? అవును చేసుకున్నాడు సార్. అతనికి చాలాసార్లు బ్రష్ చేసుకుని అలవాటుంది. మీరు చూసారా? చూడనైతే చూడలేదు, కానీ నాకు గుర్తుంది. బాత్రూమ్కి వెళ్ళి అతను అక్కడే చాలాసేపు గడిపాడు. బాత్రూమ్? ఆ పేస్ట్ ఎక్కడుంటుందో కాస్త మాకు చూపిస్తారా? అది బాత్రూంలో ఉండొచ్చు, రండి చూద్దాం. పదండి. రండి సార్, చూడండి. అరే అభిజిత్, ఈ బ్రష్ చల్లగా ఉంది. అంటే ఆనంద్ బ్రష్ చేసుకున్నాడు. ఇంకా ఇందులో విషం ఉండుంటుంది. వెంటనే ఈ బ్రష్ని మన ల్యాబ్కి పంపించండి. యా, మరి సార్ ఆ టూత్ పేస్ట్ కనపడడం లేదేంటి? తెలియదు సార్, వార్డ్ బాయ్ తెలిసి ఉండొచ్చు. అతను బయటే ఉన్నాడు. ప్రణీత్, అతన్ని తీసుకొని రా. సార్ నా ఉద్దేశంలో పేస్ట్లో విషయం కలిసినట్టుంది, కాబట్టే దాన్ని మాయం చేశారు. టూత్ పేస్ట్ ఎక్కడా? నాకు తెలియదు సార్, ఇక్కడే ఉండాలి. నేనే బజార్ నుంచి కొని తెచ్చాను. ఎందుకు సార్? ఇక్కడికి వచ్చినప్పుడు అతని బ్యాగ్లో టూత్ పేస్ట్ లేదు, నన్ను కొని తీసుకురమ్మని పంపించాడు. ఎక్కడ తీసుకొచ్చావు? ఇక్కడ ఒక శుభశాంతి జనరల్ స్టోర్ ఉంది, అక్కడి నుంచి ఆనంద్ గారికి కావాల్సిన తెస్తాం. అవునా? ఇంతకుముందు ఎప్పుడైనా ఆనంద్ గారి పేస్ట్ మాయమైందా? లేదు సార్, ఇలా ఎన్నడూ జరగలేదు. అభిజిత్, ఈ టూత్ పేస్ట్ గోలంతా ఆనంద్ ఇంట్లోనే మొదలైంది. అక్కడికెళ్ళి చూద్దాం పదండి. ఎవరు సార్? సిఐడి నుండి వచ్చాం. మేడం ఇంట్లో ఉన్నారా? మేడం లోపల ఉన్నారు, ఇప్పుడే పిలుస్తాను. త్వరగా పిలు. ఇతను ఎందుకంత భయపడుతున్నా? అమ్మగారు, 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 తలుపు తెరవండి. సార్, సార్, అమ్మగారు తలుపు తెరవట్లేదండి, నాకేదో భయంగా ఉంది సార్. జోసఫ్, వెళ్ళి చూడు. డోర్ లోపల నుండి పెట్టినట్టుంది సార్. తలుపు తెరవండి. మేము సిఐడి నుండి వచ్చాం. అమ్మగారు, అమ్మగారు. పల్స్ కొట్టుకోవట్లేదు సార్. పల్స్ కొట్టుకోవట్లేదా? చనిపోయిందన్నమాట. ఎస్ సార్. పాయిజన్? విషం తీసుకున్నట్టుంది సార్. ఒక్క విషయం చెప్పు, ఈ గుమ్మం ఎప్పటి నుంచి మోసింది? ఆనంద్ సార్ టూత్ పేస్ట్ తెమ్మని నన్ను బయటకు పంపారు. తిరిగి వచ్చేటప్పటికి టూత్ పేస్టా? ఇక్కడ కూడా టూత్ పేస్టే. అతనికి టూత్ పేస్ట్ అయిపోయిందని ఇంట్లోనే తెలిసిందనమాట. సార్, ఆనంద్ గారి బ్యాగ్లో చూస్తే టూత్ పేస్ట్ కనబడలేదు. దానికోసమే నన్ను బయటకు పంపారు. తిరిగి వచ్చి చూస్తే అమ్మగారు ఇలా. అర్థం కావట్లేదు సార్. సార్, నేను అనుకోవటం అతను అరిచి వెళ్ళగానే ఆ బాధలో ఈవిడ విషం తాగినట్టుంది. విషం తాగిందా లేక ఎవరైనా తాగించారా? నాకేం తెలీదు. నేను అసలు ఇక్కడ లేనే లేను. లోపల గడపెట్టే ఉంది. ఇంట్లో కిటికీలన్నీ చెక్ చేయండి. సార్, కిటికీ లోపలుండే వేసున్నాయి. చూస్తుంటే తను ఆత్మహత్య చేసుకున్నట్టుంది. ఒక్క విషయం అర్థం కావట్లేదు సార్. ఏ రోజైతే అతను చనిపోయాడో అతని వైఫ్ కూడా అదే రోజు సూసైడ్ చేసుకోవడం ఏంటి? ఇలా కూడా జరిగుండొచ్చు కదా అభిజిత్. ఎప్పుడైతే ఆనంద్ చనిపోయాడని న్యూస్ని టీవీలో చూసిందో వెంటనే తను కూడా విషం తాగిందేమో. నువ్వెప్పుడైనా ఈ బాటిల్ని
ఈ ఇంట్లో చూసావా? నేను చూడటం ఇదే మొదటిసారి. ఇంట్లో వాడే మందులన్నీ కూడా నాకు తెలుసు సార్. మరి ఈ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది? తెలీదు సార్, చెప్పాను కదా ఇదే మొదటిసారి. ఒక్క విషయం సార్, ఒకటి ఎవరైనా తెచ్చిచ్చి ఉండాలి, లేదంటే ఆనంద్ వైఫ్ నిన్ననే తెచ్చుకొని ఉండాలి. సార్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈవిడ ఆత్మహత్య చేసుకుందనుకుందాం. మరి ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్ ఏమీ కనపడడం లేదు. ఐ మీన్ సూసైడ్ నోట్ లాంటివి ఉన్నట్లేవు. అదే కదా, తలుపులు మూసే ఉన్నాయి, కిటికీలు మూసే ఉన్నాయి. అభిజిత్, ఇది ఆత్మహత్యలా అనిపించట్లేదు, ఏదో తేడాగా అనిపిస్తుంది. రాహుల్, రాహుల్, ఏంటి తెలిసిపోయిందా? ఆండీన్ స్కట్స్. ఓకే, అలాగే, థ్యాంక్ యూ. ఆనంద్ చావు ఆండీన్ స్కట్స్ మూలంగా అయింది. అంటే ఏంటి సార్? ఆండీన్ స్కట్ అంటే మనిషి నిద్రావస్థలో ఉన్నప్పుడు తన మెదడు కూడా అదే స్థితిలో ఉండి పూర్తి స్థాయిలో రెస్ట్లో ఉంటుందన్నమాట. హ్యామరేజ్. అంటే సార్, నిద్ర మాత్రలు విషం రెండూ కలిసి ఇలా జరుగుండొచ్చు కదా? డాక్టర్ రాహుల్ మనతో ఏం చెప్పాడో మీకు సరిగా గుర్తుందా? ఆనంద్కు నిద్ర మాత్రలతో పాటుగా విషం కూడా ఇచ్చారన్నమాట. ఇలా కూడా జరిగే అవకాశం ఉంది. ఆనంద్ షూటింగ్లో పైన వేలాడుతున్నప్పుడు తను స్పృహ తప్పలేదు, నిద్రలో ఉన్నాడు. అంటే నిద్ర మాత్రలు వాటి పనిని మొదలుపెట్టాయన్నమాట. తర్వాత విషం తన పని తాను చెయ్యటం మొదలుపెట్టింది. విషం తన ప్రభావం చూపటం మూలంగా అతని రెస్పిరేటివ్ సిస్టమ్ దెబ్బతిన్నది. దానితో మెదడులో హ్యామరేజ్ అయింది. అతని పని అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫిలిం స్టార్ ఆనంద్ మనిషి మీ షాప్ నుంచే సామాన్లు కొంటాడు కదా? ఎస్. ఏమైనా ప్రాబ్లమా? అవును, పెద్ద ప్రాబ్లమే జరిగింది. వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి? ఆనంద్ చనిపోయాడని మీకు తెలుసా? అవును సార్, తెలుసు. టీవీలో చూసాం. ఇంతకుముందు ఆనంద్ వాళ్ళ పని మనిషి ఈ షాపుకు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఏం కొనుక్కెళ్ళాడు? అది గుర్తులేదు. తనేం కొనుక్కెళ్ళాడు? ఒక్కసారి మా చేయి పడితే అన్నీ గుర్తుకొస్తాయిలే నీకు. అతను మీ దగ్గర ఓ టూత్ పేస్ట్ కొనుక్కున్నాడు. టూత్ పేస్ట్? అవును. మీలో అతనికి ఆ టూత్ పేస్ట్ ఇచ్చింది ఎవరు? మీలో ఎవరిచ్చారో చెప్పండి. మీరు గాని అమ్మలేదు కదా సార్? నేనైతే ఇవ్వలేదు సార్, శ్రీమాన్ ఇచ్చి ఉండొచ్చు. కానీ తనెక్కడున్నాడు? తనకి జ్వరం వచ్చిందని రాలేదు సార్. అతని జ్వరం మేము వదిలిస్తాం. అతని అడ్రస్ ఇవ్వండి. అవును సార్, ఒక అమ్మాయి అయితే వచ్చింది సార్ ఒకరోజు ముందు. అమ్మాయా? అవును సార్, ఆమె సామాన్లు కొనుక్కుని వెళ్ళేటప్పుడు ఆమె నన్ను షాప్ చివరి సందులో కలవమని సార్. అంతే సార్, నాకు ఇంకేం తెలియదు సార్. ఇంకా ఏం చెప్పింది? తను నన్ను ఒక పని చేసి పెట్టమని సార్. ఏం పని? అప్పుడు నేను సందు దగ్గర కలిసేసరికి నాకు 50,000 రూపాయలు ఇచ్చింది సార్. దాంతోపాటు నాకు ఒక టూత్ పేస్ట్ కూడా ఇచ్చింది. ఆ టూత్ పేస్ట్ ఆనంద్ అనే అతనికి ఇవ్వమని నాకు చెప్పింది సార్. సార్, ఇది ఖచ్చితంగా విషం కలిపిన టూత్ పేస్ట్ అయి ఉంటుంది సార్. ఒక టూత్ పేస్ట్ ఆనంద్ ఇంటి నుంచి దొంగిలించబడింది. అదే చోట వేరొక ట్యూబ్ పెట్టారు, మళ్ళీ అది కూడా దొంగిలించబడింది. ఖచ్చితంగా ఆనంద్ ఇంట్లోనే ఈ ట్యూబ్కు సంబంధించిన సీక్రెట్ ఉంది. ఇంటికి మళ్ళీ వెళ్లాల్సిందే. పద, ఆ అమ్మాయి ఫోటో తయారు చేద్దాం. పద. సార్, నేనేం చేయలేదు సార్. ఎందుకు కంగారు పడుతున్నావు? ఈ ఫోటోను జాగ్రత్తగా చూడు. ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూసావేమో గుర్తు తెచ్చుకో. సార్, ఈమె అచ్చం అలాగే ఉంది సార్. అలాగే ఉందా? అంటే ఎలాగా? ఈవిడే ఇక్కడికి 1-2 సార్లు వచ్చింది. ఇక్కడికి వచ్చిందా? మీరు ఇళ్లంతా జాగ్రత్తగా వెతకండి, ఏమాత్రం వదలొద్దు. అంగుళం అంగుళం వెతకండి, ప్రతి వస్తువును జాగ్రత్తగా పరిశీలించండి. ఖచ్చితంగా దొరుకుతుంది. పదండి.
సార్, ఈ టూత్పేస్ట్ దొరికింది. టేబుల్ డ్రాలో బుక్స్ కింద జాగ్రత్తగా దాచిపెట్టారు. ఆ విషయం ఇందులోనే కలిసి ఉంటుంది. సార్, ఆ అమ్మాయే ఈ టూత్పేస్ట్ తీసుకొచ్చిందేమో. అంటే మేకప్ రూమ్లో ఈ టూత్పేస్ట్ని ఎవరో దొంగతనం చేసి ఆ అమ్మాయికి ఇచ్చారు. తను పరిగెట్టుకుంటూ వచ్చి చాలా తెలివిగా ఈ టూత్పేస్ట్ని అతని వైఫ్కి అందించింది. అభిజిత్ ఈ ఆనంద్ భార్యకి ఈ హత్యతో ఖచ్చితంగా సంబంధం ఉంది. కానీ మన కళ్ళను అంత సులభంగా కట్టేయలేరు. ఇలా రా, ఇక్కడ చూడండి. చూడు, హోల్స్ ఉన్నాయి. అర్థమైందా? ప్రణీత్, నువ్వు బయటకు వెళ్ళి ఈ రంధ్రంలోంచి ఏదైనా దూర్చు. ఓకే, త్వరగా వెళ్ళు. అభిజిత్, దేనితోనో లోపలికి పెట్టి బోల్టును పైకి అన్నారు. దానితో బోల్ట్ పైకి వెళ్ళింది. ఈ కిటికీ మూసుకుపోయింది. చెప్పండి సార్. ఏదైనా తీసుకున్నావా? ఒక్క నిమిషం సార్. అంతే. ప్రణీత్, చెప్పండి సార్. ఇప్పుడు మెల్లిగా పైకను. అలాగే సార్. అదిగో చూడు, బోల్టు పైకి వెళ్ళింది, కిటికీ మూసుకుంది. ఇక్కడ హత్య జరిగింది. పైగా ఈ అమ్మాయి తనంతట తానుగా ఆత్మహత్య చేసుకుంది అని నిరూపించే ప్రయత్నం చేశారు. ఇందులో ఓ ట్విస్ట్ ఉంది సార్. సర్వెంట్ పేస్ట్ కోసం బయటికి వెళ్ళినప్పుడు ఆరు ఇంట్లోనే ఉన్నాడు. ఒకవేళ తనే ఈ హత్య చేశాడేమో. అభిజిత్ ఈ హత్య ఆనందే చేశాడు. హత్య చేసిన తర్వాత ఈ కిటికీలోంచి బయటికి వెళ్ళి ఈ కిటికీని మూసేశాడు. తర్వాత సినిమా సెట్లోకి వెళ్ళి తను చచ్చిపోయాడు. ఏ టూత్పేస్ట్ ద్వారా అతను చనిపోయాడు, ఆ టూత్పేస్ట్ తిరిగి మళ్ళీ ఇంటికి చేరింది. ఈ పేస్ట్ ఈ ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలుసా? ఈ టూత్పేస్ట్ ని ఈ అమ్మాయి ఇంట్లోకి తీసుకొచ్చింది. అభిజిత్, మనం ఈ అమ్మాయిని పట్టుకోవాలి. సార్, మనకు ఓ బాటిల్ దొరికింది కదా, దాని మీద క్లియర్గా రాసుంది పాయిజన్ అని. అయితే ఇది కాస్త తేడా అనిపిస్తుంది సార్. సినిమాల్లో ఈ విధంగా బాటిల్ మీద రాసుంటుంది విషం అని. మార్కెట్లో విషం అని స్పష్టంగా రాసుండే బాటిల్ ఒక్కటి కూడా దొరకదు సార్. వాటి పేరు గాని లేక డోస్ మోతాదు గాని రాసుంటుంది అంతే. యువర్ రైట్ ప్రణీత్, నువ్వు చెప్పింది కరెక్ట్. ఇలాంటి బాటిల్ కేవలం సినిమాల కోసమే వాడుతూ ఉంటారు. ఒకవేళ ఆ బాటిల్ మూవీ సెట్ ప్రాపర్టీ అయితే కాదు కదా. ఆ ప్రొడక్షన్ హౌస్ పేరేంటి? సూరజ్ముఖి ప్రొడక్షన్స్. సూరజ్ముఖి ప్రొడక్షన్స్. ఎక్స్క్యూజ్ మీ. yes we are CIDs. ఆనంద్ సార్ హత్య గురించేనా? యా. మీ దగ్గర సెట్ డిపార్ట్మెంట్ బాయ్ ఏమైనా ఉన్నాడా? అదే షూటింగ్ సామాన్లు తీసుకెళ్తుంటాడు కదా. అవును సార్, మిస్టర్ అనిల్ ఉన్నారు. ఓసారి పిలిపించండి. హలో, అనిల్ని లోపలికి పంపించండి. తన కోసం సిఐడి వాళ్ళు వచ్చారు. అర్జెంట్. ఇతనేనా మిస్టర్ అనిల్? సార్ రండి. అనిల్. నమస్తే సార్. మేము కేసు ఎంక్వైరీ కోసం వచ్చాం. ఈ బాటిల్ని గుర్తుపట్టగలరా? తెలుసు సార్, మా దగ్గర 50 బాటిల్ ఉన్నాయి. అన్నెందుకు సార్? 50 బాటిల్ తయారు చేయమని ఆర్డర్ ఇచ్చాం ఆర్ట్ డైరెక్టర్కి. ఎందుకు సార్? ఆ 50 బాటిల్లు సినిమా షూటింగ్ కోసమని. షూటింగ్ చేసేటప్పుడు పగిలిపోయే అవకాశం ఉంది కదా, అందుకే మేము సేఫ్టీగా 50 బాటిల్ ఎక్కువ ఉంచుకుంటాం. సార్, ఏదైనా ప్రమాదం జరగచ్చు కదా. ఏం ప్రమాదం జరుగుతుంది సార్? అది చెప్పు. 50 బాటిళ్లను ఒకేసారి పగలగొట్టే యాక్టర్ ఎవరు? సార్, అది ఆనంద్ సార్. ఆనంద్? సరే, ఆరో గారు మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చి ఇలాంటి బాటిల్ కావాలని అడిగి ఇంటికి తీసుకెళ్లారా? నాకు తెలిసి ఆనంద్ గారు ఎప్పుడూ తీసుకెళ్లేదు, కానీ ఒక అమ్మాయి మాత్రం తీసుకెళ్ళింది సార్. ఏంటి? ఒకవేళ తను ఈవిడేనా? ఆ అమ్మాయి ఈ అమ్మాయే సార్. ఈమె ఆ బాటిల్ తీసుకెళ్ళింది. ఎవరివిడే? తన పేరు గుర్తులేదు, కానీ సినిమా షూటింగ్లో చేస్తుందని తెలుసు సార్. అనిల్, ఇక మీరు ఎక్స్క్యూజ్ మీ మిస్, ఈ అమ్మాయి ఎవరో తెలుసా మీకు? ఈమె పేరే లత. ఈమె ఆనంద్ సార్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంది సార్. తన అడ్రస్ ఉందా మీ దగ్గర? లత, తలుపుతీ లత, మేము సిఐడి నుంచి వచ్చాం.
లత లత ఇల్లంతా ఖాళీగా ఉన్నట్టుంది. సార్ లత ఎక్కడా లేదు సార్. ఎక్కడా లేదా? మనం ఇక్కడికి వస్తున్న సంగతి ముందే తెలిసినట్టుంది. ఓ పని చేయండి, ఇల్లంతా ప్రతి అణువు జాగ్రత్తగా గాలించండి. ఏదైనా దొరుకుతుందేమో చూడండి. లత ఫోటోలు. సార్ లతా ఆనంద్ల ఫోటోలు సార్. సార్ ఈ అమ్మాయే సార్. ఆనంద్ ఇంటికి వచ్చింది కూడా ఈమె సార్. ఈవిడే ధీమన్కి డబ్బుతో పాటు విషం పేస్ట్ ఇచ్చింది. అంటే దీని అర్థం ఆనంద్ లతల మధ్య ఎఫ్ఐఆర్ ఉందన్నమాట. యువర్ రైట్ సార్. అభిజిత్, ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉంటే ఈ లత ఆనంద్ భార్యను కలవడానికి ఎందుకు వెళ్ళుంటుంది? అంతేకాకుండా ఆ లత ఆనంద్ను చంపడానికి విషం కలిపిన టూత్ పేస్ట్ ఎందుకు తీసుకెళ్ళింది? ఇదేదో మిస్టరీగా ఉంది అభిజిత్. ఏదో తేడా కొడుతుంది. ఇదేంటి అభిజిత్? ఇటు చూడు. పేజీ చించేశారంటే దాని మీద ఏదో రాసే ఉంటుంది. ఇలా చూడు, అచ్చులు కనిపిస్తున్నాయి. ప్రణీత్, దీని సంగతి చూడు. KLARA క్లారా. LOUNGE క్లారా లాంజ్. దీని కింద కూడా ఏదో రాసింది. 8 PM. అంటే ఈ లత ఎవరినో షార్ప్ 8 o'clockకి కలిసేలా ఉంది. అభిజిత్ సార్, మనం సపరేట్గా వెళ్దాం. ఎస్ సార్. అభిజిత్, ఆ బార్ కౌంటర్ మీద ఎవరు కూర్చున్నారో చూసావా? ఆ సినిమా డైరెక్టర్. అంటే ఇప్పుడు లత ఇతన్ని కలవడానికి వస్తోందేమో. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కస్టడీలోకి తీసుకునే ఇటు చూడండి సార్, ఎవరు వస్తున్నారు? మీరెవరు? 2 హత్యల్ని చేసొచ్చి ఇక్కడ లవర్తో ఎంజాయ్ చేస్తున్నావా?
పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారండి. అతనేం పిచ్చిగా మాట్లాడలేదు మిస్టర్. ఇదేం ప్రేమ? నువ్వు ఆనంద్ని ప్రేమిస్తున్నావు కదా? అవును. విన్నారా? అవును సార్, ప్రేమ చాలా ఎక్కువైంది. ఆనంద్కు నువ్వు విషం ఎందుకు ఇచ్చావు? ఏం లాభం అతన్ని ప్రేమించి? తన వైఫ్ ని ఎట్టి పరిస్థితిలోనూ వదలడు. తను నన్ను మోసం చేశాడు. ఒకరోజు తన వైఫ్ కూడా తెలిసిపోయింది. తర్వాతే ఉంది సార్, యాజ్ యూజువల్ క్రైమ్ స్టోరీ. లేదు, అలా ఏం జరగలేదు. అలాంటిది జరగలేదా? లేదు, గొడవ కాలేదు. తన వైఫ్ ని కలవడానికి ఇంటికి వెళ్ళాను. ఏంటి, నువ్వు వెళ్ళి ఆవిడ్ని కలిసావా? కాలం మారిపోయింది జోసెఫ్, కాలం మారిపోయింది. తరువాత ఏంటో చెప్పు. మేమిద్దరం డిసైడ్ చేసుకున్నాం ఆనంద్ ని చంపేద్దామని. ఓరి దేవుడా, నువ్వు అతని భార్య కలిసి ఆనంద్ను చంపేశారా? ఇద్దరూ కలిసి? అవును. ఆనంద్ భార్య నాతో అంది, ఆనంద్ చనిపోయిన తర్వాత తన ఆస్తిలోని సగభాగం నాకు ఇస్తానని చెప్పింది. కానీ తనకో విషయం తెలీదు, ఆనంద్ తనని చంపడానికి ప్లాన్ వేశాడని. ఆనంద్ అదే రోజు తన భార్యకు విషమిచ్చాడు. ఏ రోజైతే మీరిద్దరూ అతన్ని చంపాలని అనుకున్నారో. ఏంటి? వాహ్, వాట్ ఏ స్క్రీన్ ప్లే. మరి నువ్వు? నేను కావాలనే అసిస్టెంట్ డైరెక్టర్ని ఫైట్ మాస్టర్ దగ్గర నిలబెట్టాను. నేను కావాలనే ఆ సమయంలో పిలిచాను, ఎందుకంటే తను పరిగెత్తుకుంటూ వస్తే ఫైట్ మాస్టర్ కింద పడతాడని. ఆనంద్ మధ్యలో ఇరుక్కున్న తర్వాత విషం పని చేయడం మొదలుపెట్టింది. వారే వా వా, ఏం కుట్ర పన్నారు మీరిద్దరూ కలిసి. ఇప్పుడు మీ ఇద్దరికి ఉరిశిక్ష పడుతుంది, లేదంటే జీవిత ఖైదు. వెళ్ళి జైల్లో అనుభవించండి. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.